యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయములో 1 నుండి 12 వచనాల వరకు ఒక నదిని గురించిన సందర్భం అక్కడ మనకు తారసపడుతుంది. ఇక్కడ మనం నేర్చుకునే పాఠములు, నదిలో 4 అనుభవాలు. ఇదే ఈరోజు సందేశం. అయితే యెహెజ్కేలు గ్రంథం గురించి మాట్లాడాలి. యెహెజ్కేలు గ్రంథంలో 48 అధ్యాయాలు ఉన్నాయి. అంటే పెద్ద పుస్తకమే. తర్వాత బైబిల్లో పాత నిబంధనలో పెద్ద ప్రవక్తలలో దర్శన ప్రవక్తలు 2 ఉన్నారు. వారిలో యెహెజ్కేలు దర్శన ప్రవక్త, యెహెజ్కేలు గారు దర్శన ప్రవక్త, దానియేలు గారు దర్శన ప్రవక్త. ఇక కొత్త నిబంధనలోకి వెళ్తే యోహాను గారు దర్శన ప్రవక్త. ప్రకటన గ్రంథం దర్శనాలు చూసి రాశాడు. అందుచేత యెహెజ్కేలు దర్శన గ్రంథము అనవచ్చు, దానియేలు దర్శన గ్రంథము అనవచ్చు, ప్రకటన దర్శన గ్రంథము అనవచ్చు. అయితే ప్రియమైన దేవుని వారలారా, యెహెజ్కేలు అనే వ్యక్తి ఇర్మియా అనే దైవజనుని పరిచర్య కాలంలో యవనస్తునిగా ఉన్నాడు. యెరూషలేములో యవనస్తుడిగా ఉన్నప్పుడు ఇర్మియా ప్రవచనాలు అనేకమైన వాటిని విన్నాడు. అయితే ఆయన లేవీ కుటుంబానికి సంబంధించిన వాడు, అంటే యాజకుల కుటుంబానికి సంబంధించిన వాడు. కాబట్టి ఇర్మియా ప్రవచన గ్రంథపు పుటలు, గ్రంథపు చుట్టలు సాధారణముగా వాళ్ళ ఇంటి యొద్దకు వస్తూ ఉండే. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు ప్రధాన యాజకుడు. యెహెజ్కేలు గారి యొక్క తండ్రి గారు ప్రధాన యాజకుడు. అంటే మందిరంలో, సమాజ మందిరంలో ప్రధాన యాజకుడిగా ఉండి దేవునికి ప్రజలకు మధ్యవర్తిగా ఉండి బలులర్పిస్తూ ఉండేవాడు. అందుచేత ప్రవక్తల గ్రంథపు చుట్టలన్నీ వారింటికి సాధారణముగా వస్తూ ఉండేవి. ఆయన చూస్తూ ఉండేవాడు, చదువుతూ ఉండేవాడు. ఆయన యాజకత్వపు కుటుంబానికి సంబంధించిన వాడైనందున బయట విషయాలేమి అంతగా పట్టించుకోలేని పరిస్థితి. ఎందుచేతనంటే అందుచేత దైవజనుల కుటుంబానికి సంబంధించిన సభ్యుడు కాబట్టి ప్రవక్తల విషయాలు కానీ, రాజుల విషయాలు కానీ, రాజ్యములో ఇంక ఇతరితర విషయాలు కానీ తాను పట్టించుకోలేని పరిస్థితి. ఎందుచేతనంటే మీరు బైబిల్లో ఆలోచన చేయండి. లోకాసు వార్త 10వ అధ్యాయం 38-30 వచనంలో ఒక వ్యక్తి యెరూషలేము నుంచి యెరికోకు వెళుతూ దొంగల చేతిలో చిక్కి రక్తపు మడుగులో పడి ఉన్నాడు. పడుంటే యాజకుడు తన దారిని తాను వెళ్ళాడు, కానీ రక్తపు మడుగులో ఉన్నవాడిని పట్టించుకోవాలి. ఆ రక్తపు మడుగులో ఉన్నవాడిని యాజకుడు పట్టించుకోవాలా. ఎందుచేతనంటే తనకు ఒక పరిధి ఉంది. తనకు ఒక పరిధి ఉంది. ఆ పరిధిని దాటి యాజకుడు వెళ్ళకూడదు.
యాజకుని కుటుంబానికి సంబంధించిన వారు వెళ్ళకూడదు. సముద్రానికి సరిహద్దులు నియమించిన వాడు సేవకునికి సరిహద్దులు నియమించడా? కాబట్టి ఒక హద్దు ఉంది. అయితే ఇర్మియా ప్రవచనాలు బాగా పఠించిన వాడు యెహెజ్కేలు. తన 40వ సంవత్సరంలో, యెహెజ్కేలు 40వ సంవత్సరంలో యెరూషలేము కొల్లపోయింది, అంటే పట్టబడింది నెబుకద్నెజర్ ద్వారా. ఆ పట్టబడినప్పుడు వారితో పాటు యెహెజ్కేలు కూడా తన 40వ ఏట బానిసగా చెరలోకి వెళ్ళాడు. ఇప్పుడు ఈయన పరిస్థితి ఎట్లుంటుంది? ఇప్పుడు సడన్గా ఒక పావురం వచ్చి కాకుల్లో కలిసి బతకాలంటే కష్టం కదా. అది చాలా కష్టమైన పరిస్థితి. పావురం సైజు వేరు, కాకి సైజు వేరు. పావురం రంగు వేరు, కాకి రంగు వేరు. పావురం స్వభావం వేరు, కాకి స్వభావం వేరు. పావురపు శబ్దము వేరు, కాకి శబ్దము వేరు. పావురపు ఆహారం వేరు, కాకి ఆహారం వేరు. సడన్గా ఒక పావురం కాకుల్లో బ్రతకాలంటే ఎంత కష్టతరమైన పరిస్థితి. ఇప్పుడు యెహెజ్కేలు ఆ చెరలో ఉన్న ఇజ్రాయేలీల మధ్య కెబారు నది యొద్ద నివాసం చేస్తున్నాడు. ఇక్కడికి వచ్చేసరికి రాజు, యాజకుడు, సాధారణమైన వ్యక్తి, ప్రవక్త, ఈ ప్రత్యేకమైనవి ఏమి లేవు. అందరూ బానిసలే. కాబట్టి ఈయనకు ప్రత్యేకతలు, గౌరవ మర్యాదలు ఇటువంటివి ఏమి లేవు. అందరితో కలిసి బ్రతకాలి ఈయన. కాబట్టి జీవితాన్ని జీర్ణించుకోవటం కష్టతరం అయిపోయింది. వారితో పాటు కలిసి మడికట్టుకొని బతికేవాడు సాధారణమైన జీవితం చాలా కష్టతరం అయిపోయింది. ఇది ఇలా కొనసాగుతూ ఉండగా ఆశ్చర్యకరమైన విషయం, ఒక్కసారిగా దేవుని పిలుపు యెహెజ్కేలుకు వచ్చింది. యెహెజ్కేల్, ఇక్కడ యాజకత్వం చేసే పరిస్థితులు లేవు, మందిరం లేదు, ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలాలు ఇట్లాంటివి ఏమి లేవు. అయితే మీ తండ్రి గారు భక్తి చేశాడు, చాలా భక్తి గలవాడు. ఆయన భక్తిని బట్టి, ప్రార్థన బట్టి, కన్నీరుని బట్టి, ఇదిగో నేను నిన్ను ఏర్పాటు చేసుకుంటున్నాను, నీవు నాకు ప్రవక్తగా పనిచేయాలన్నాడు. ప్రవక్త యొక్క విధానాలు ఏమిటి, మాట తీరేమిటి, పద్ధతులేమిటి యెహెజ్కేలుకు ఏమీ తెలియదు. దేవుడు యెహెజ్కేలుతో చెప్పాడు, ఇదిగో దురదగొండల చెట్ల మధ్యలో నువ్వు ఉన్నావు, తేళ్ల మధ్యలో నువ్వు ఉన్నావు, అయినా భయపడవద్దు, నేను చెప్పుచున్న మాట నువ్వు విని ప్రజలకు నా మాట నువ్వు చెప్పాలి. ఇలా చెరలో దేవుని కోసం తనది కాని పరిచర్యలోనికి దేవుని పిలుపును బట్టి, ప్రేరణ బట్టి, అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి తాను వెళ్ళవలసి వచ్చింది. తన వాస్తవానికి యాజకత్వ పరిచర్య, ప్రవక్త పరిచర్యలోకి వెళ్ళవలసి వచ్చింది. కాబట్టి ఆ ప్రవక్త పరిచర్యలోకి వెళ్ళటానికి యెహెజ్కేలునకు బలం కావాల్సి వచ్చింది, బలమైన దర్శనం కావాల్సి వచ్చింది. అందుచేత చూడండి, యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయము 1-2 వాక్యాలు చదువుదాం. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయము 1వ వాక్యం. 30వ సంవత్సరమున 4వ నెల 5వ దినమున నేను కెబారు నదీ ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురముంటిని. ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని గురించిన దర్శనములు నాకు కలిగెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 3వ వచనం చూస్తే అక్కడనే యెహోవా హస్తం అతని మీదకి వచ్చెను. చూడండి, అంటే ఈయన ప్రవచించటానికి ఓ సుదీర్ఘమైన కార్యం దేవుడు జరిగించవలసి వచ్చింది. అదేమిటంటే ఆకాశాన్ని దేవుడు తెరచాడు. బైబిల్లో మనం చూస్తే
ఆకాశం తెరవబడిన సందర్భాలు చాలా అరుదుగా బైబిల్లో కనిపిస్తాయి. మొట్టమొదటిగా ఆదికాండం గ్రంథం 28వ అధ్యాయంలో ఆకాశం తెరవబడింది. దేవుడు యాకోబునకు ఆకాశము తెరిచి ఒక పెద్ద నిచ్చెన వేశాడు. దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. దేవుడు యాకోబుతో మాట్లాడాడు. అది బైబిల్లో మొట్టమొదటిగా ఆకాశం తెరవబడిన సందర్భం. ఇంకా బైబిల్ మనం ఆలోచన చేస్తే ఏలియాను దేవుడు తీసుకెళ్లేటప్పుడు ఆకాశం తెరచాడు. అలాగే యెహెజ్కేలు కోసం దేవుడు ఆకాశం తెరచాడు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారు బాప్తిసం తీసుకున్నప్పుడు ఆకాశం తెరచాడు. అది 4వ సందర్భం. ఐదవదిగా అపోస్తుల కార్య గ్రంథం 9వ అధ్యాయంలో సౌలును దర్శించడానికి ఆకాశము తెరచాడు. ఆరవదిగా అపోస్తుల కార్య గ్రంథము 12వ అధ్యాయంలో అన్ని జనుల్లోకి సువార్తను తీసుకువెళ్ళమని చెప్పటానికి దేవుడు పేతురు ఎదుట ఆకాశం తెరచి దుప్పటి వంటి ఒక పాత్రను భూమి మీదకు తీసుకొచ్చాడు. అంటే వేళ్ల మీద లెక్కించగలిగినంత తక్కువ సందర్భాలలో ఆకాశం తెరవబడింది. ఇప్పుడు దేవుడు యెహెజ్కేలును ప్రవక్తగా వాడుకోవటానికి, బలపరచడానికి, ధైర్యాన్ని ఇవ్వటానికి, అభిషేకాన్ని ఇవ్వటానికి ఆకాశమును తెరచాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా ఆ మొదటి వచనంలోనే నిలిచి మాట్లాడుతూ ఉంటే బహు విశేషమైన ముత్యాల వంటి మాటలు మనకు దొరుకుతాయి. అయితే ఇంత లోతైన మాటలు మీరు గ్రహింపలేనందున ఇప్పుడు నేను యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయంలోకి వెళుతున్నాను. బైబిల్ మనం ఆలోచన చేస్తే యెహెజ్కేలు గ్రంథంలో 40వ అధ్యాయం నుండి 48వ అధ్యాయం వరకు, అంటే సుమారు 8 అధ్యాయాలు కొలవటం మనం చూస్తాం. మొదటిది మందిరమును కొలతకొల్చాడు, రెండవది నదిని కొలతకొల్చాడు, మూడవది భూమిని కొలతకొల్చాడు. మరి 39 అధ్యాయాల సంగతి ఏమిటి? 39 అధ్యాయాలు యెరూషలేమును గురించిన ప్రవచనార్థమైన మాటలు దేవుడు యెహెజ్కేలుకి ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది యెహెజ్కేలు గ్రంథాన్ని గురించిన ఒక చిన్న వివరణ. ఇప్పుడు నేను యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయంలోకి వెళ్ళి మీకు అర్థమయ్యే భాషలో, భావంలో కొన్ని విషయాలు చెప్తాను. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయము మొదటి వచనం. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని పొచ్చెను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఊపికి తూర్పుగా పారుచుండెను. ఈ మాటలు జాగ్రత్తగా వినండి. నదిలో 4 అనుభవాలు. ఈ 4 అనుభవాల గురించి నేను చెప్పలేను, కానీ ఈరోజు ఒక్క అనుభవం గురించి చెప్తా. ఒక మనుషుడు వచ్చాడు. ఆయన దగ్గర కొలనూలు ఉంది. ఈ నీళ్లను కొలిచేటప్పుడు కొలనూలు తీసుకున్నాడట. ఆ గడప కింద నుంచి పారుతున్న నదిని కొలత వేశాడు అని రాయబడింది. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయము 3వ వచనం. ఆ మనుష్యుడు కొలనూలు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలువెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండ లోతుండెను. చూడండి, జాగ్రత్తగా గమనించండి. కొలధారం, కొలనూలు, తర్వాత ఆ మనుష్యుడు, నీరు, ఇవన్నీ ఏమిటి అని ఆలోచన చేస్తే కొలత కొలిచే ఆ వ్యక్తి దైవజనుడిగా మనం పోల్చవచ్చు. పోలికలు మాత్రమే చెప్తున్నాం. అక్కడైతే ఆ మనుషుడంటే ఒక దేవదూత.
దైవజనుడు దేవుని వాక్యం అనే కొలనూలు తీసుకొని నీ భక్తిని కొలత వేస్తాడు. అర్థమైందా అండి? నీ ప్రార్థన జీవితాన్ని కొలతేస్తాడు, నీ నీ పరిశుద్ధ జీవితాన్ని కొలతేస్తాడు, నీ ఆరాధన జీవితాన్ని కొలతేస్తాడు, నీ సమర్పణను కొలతేస్తాడు, నీ ప్రతిష్టను కొలతేస్తాడు, నీ త్యాగాన్ని కొలతేస్తాడు. ఎప్పటికప్పుడు దేవుని వాక్యం అనే కొలనూలు తీసుకొని కొలత వేస్తూ ఉన్నప్పుడు మన భక్తి మనకు ఎంత ఉందో అర్థమవుతుంది. అందుచేత దేవుని యొక్క వాక్యం మనల్ని కొలత వేస్తున్నప్పుడు, మన ప్రార్థనా జీవితాన్ని, మన పరిశుద్ధత విషయంలో హెచ్చరిస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా కొలనూల దగ్గర మనం ఏం చేసుకోవాలంటే సరి చేసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి ఒక మేస్త్రి గారు కడుతున్నారండి, కట్టుబడి కట్టడానికి దారం తీసుకుంటాడు. ఆ దారం తీసుకున్నప్పుడు ప్రతి రాయిని సరి చేస్తాడు. ఎందుకంటే ఆ కొలనూలు చూపిస్తుంది ఏ రాయి వంకర ఉందో, ఏ రాయి చక్కగా ఉందో కొలనూలు చూపిస్తుంది. మరొక ఆలోచించవలసిన విషయం ఏమిటంటే, కొన్ని గోడ కట్టేటప్పుడు కొన్నిసార్లు పూర్తి రాయి పెట్టడానికి అనుకూలత ఉండదు. ఏం చేయాలప్పుడు? రాయిని విరగ్గొట్టాలి. విరగ్గొడితేనే అక్కడున్న గ్యాప్ క్లిప్ చేయబడుతుంది. ఒకవేళ విరగబడ రాయి నీవే ఇష్టతావా? అందుకే ఒకటి విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు అని ఉంది. కాబట్టి కొన్నిసార్లు దేవుడు కొలత వేస్తున్నప్పుడు, దేవుడు కడుతున్నప్పుడు మనల్ని ఆయన విరుస్తాడు. విరవబడవలసిన పరిస్థితి వస్తుంది. అప్పుడు ఆయనకు అప్పగించుకోగలిగితే ఉపదేశ క్రమమునకు, సంఘ నియమమునకు, ఉపదేశ క్రమమునకు అప్పగించుకోగలిగితే నిర్మాణం పూర్తవుతుంది. పేతురు గారు రాస్తారు, సజీవమైన రాళ్ల వలె ఉండి పరిశుద్ధమైన మందిరం ఒకటికి మీరు కట్టబడుతున్నారు. మనల్నందరినీ దేవుడు కొలత కొలిచి కడుతున్నాడు. కట్టబడుతున్నప్పుడు ఆ దేవుని సేవకుని చేతిలోకి వెళ్ళాలి, అప్పగించుకోవాలి. ఆ క్రమమునకు, ఉపదేశం యొక్క నియమమునకు అప్పగించుకొని కట్టబడితే అది చాలా ఆశీర్వాదం. దేవునికి మహిమ కలుగును గాక. సరే, మనం ముందుకు వద్దాం. ఆ మనుషుడు కొలనూలు తీసుకొని 1000 మూరలు కొలిచాడు. 1000 మూరలు కొలిచి యెహెజ్కేలు చేయబట్టి నడిపించాడట లోతునకు. 1000 మూరలు కొలిస్తే చీలమండలాలతో వచ్చట. 1000 అంటే 250 మీటర్లు చీలమండలో వచ్చిందట. తర్వాత ఇంకేమో మోకాళ్ళ లోతు వచ్చింది. 1000 మూరలు కొలిచి నడిపిస్తే, మూడవసారి మరలా కొలిచి నడిపిస్తే నడుము లోతు వచ్చింది. 4వసారి మరలా కొలిచి నడిపిస్తే ఇంకా లోతు అధికమైపోయి ఈత కొడతా ఉన్నంట యెహెజ్కేలు. క్రైస్తవ భక్తి ఇక్కడ కనపడుతుంది. కొంతమంది చీలమండలపు లోతుల్లోనే ఉన్నారు, కొంతమంది ఇంకా కొంచెం దాటి మోకాళ్ళ లోతుకు వచ్చారు, అంటే ప్రార్థన అనుభవంలోకి వచ్చారు. చీలమండలపు లోతు అంటే మారు మనసు, మోకాళ్ళ లోతు అంటే ప్రార్థన. అంతవరకే కొంతమంది ఆగిపోయారు. ఇంకొందరైతే ఇంకా కొంచెం ముందుకెళ్ళి నడుము లోతుకెళ్ళారు, అనగా బాప్తిస్మం. ఇంకా కొందరు అది కూడా దాటి ఈదవలసినంత అనుభవంలోకి వెళ్ళారు, అనగా పరిశుద్ధాత్మతో నింపబడుతున్న అనుభవం. స్టెప్ బై స్టెప్ దేవుడు ఇస్సాకును క్రమక్రమంగా అభివృద్ధి కలుగు చేస్తూ వచ్చాడట. భక్తిలో కూడా ఒకేసారి అంతా రాదు, క్రమముగా మనల్ని దేవుడు అభివృద్ధి చేస్తాడు. అయితే ప్రియమైన వారలారా, ఇక్కడ మొట్టమొదటి స్టెప్లోనే చాలా అవకతవకలు, చాలా గందరగోళాలు ఉండిపోయాయి. అదేమిటంటే మారు మనసు. బైబిల్ ఈ విధంగా చెప్తుంది. లూకా శుభవార్త 15వ అధ్యాయము చూద్దాం. లూకా శుభవార్త 15వ అధ్యాయము 7వ వచనం. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై
పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. ఈ మాట అర్థమైందండి? 100 మంది దేవుడు గ్రేట్ చేశాడు, 99 మంది నీతి మారు. ఇప్పుడు భక్తి ఏమంటే, అయ్యా నేను పాపిని, జన్మ పాపిని, కర్మ పాపిని, క్రీస్తు రక్తం నాకు కావాలి, క్రీస్తు నా సొంత రక్షకుడు అని అంగీకరిస్తున్నాడు. దేవుడు అంటాడు, మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపిషై పరలోకం అధికమైన సంతోషం కలుగుతుంది. దేవదూతల ఎదుట పరమ తండ్రి సంతోషిస్తాడు, దేవదూతలందరూ సంతోషిస్తారు, పరలోకంలో సంబరాలు చేసుకుంటారు. దీని కొరకు చెప్పండి, ఒక పాపి మనసు పొంది పరలోకం పాపుల మార్పు కోసం కనిపెడుతుంది. అంచేత లూకాసు వార్త 15వ అధ్యాయము చిన్న కుమారుడు, తప్పైన చిన్న కుమారుడు ఉపమానంలో మనం చూస్తే, చిన్న కుమారుడు అంట, పరలోకమునకు విరోధంగా నేను పాపము చేసి తిని. అంటే ఒక వ్యక్తి పాపం చేస్తే పరలోకానికి విరోధంగా పాపం చేస్తున్నాడు. అందుచేత పరలోకానికి విరోధంగా ఉన్న పాపి మారు మనసు పొందితే పరలోకంలో దేవుడు, దేవదూతలు అందరూ సంతోషిస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి చీలమండలపు లోతు అనుభవంలోకి నువ్వు వచ్చావా? చీలమండలపు లోతు అనుభవం అంటే ఎక్కడ, ఎంతవరకు? ఏం పేరు నీ పేరు? చదువుకుంటున్నావా? దేవుడు నీకు విజయం దయచేయను గాక. చీలమండలపు లోతు అంటే గిలకల్లోతు. ఎక్కడ దాకా చెప్పండి? చాలామంది గిలకల్లోతు దగ్గరే కొట్టిమిట్టాడుతున్నారు. వెనక్కి రావాలా ముందుకు పోవాలా, వెనక్కి రావాలా ముందుకు పోవాలి, అర్థం కావట్లా. వెనక లోకమేమో లాగుతుంది బయటికి, ఆ కొలత కొలిచి ఆయనేమో చేయబట్టుకొని ముందుకు తీసుకెళ్తున్నాడు. ముందుకెళ్ళాలో వెనక్కి రావాలో, ముందుకెళ్ళాలో వెనక్కి రావాలో మనిషికి అర్థం కావట్లా. మనిషి మారు మనస్సు దగ్గరే కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. ఇంకా మరి మోకాళ్ళ లోతులోకి ఎప్పుడు వెళ్తాడు, నడుముల లోతులోకి ఎప్పుడు వెళ్తాడు, ఏదవలసినంత నది అనుభవంలోకి ఎప్పుడు వెళ్తాడు? అందుచేత మారు మనసును గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం ఈరోజు. మారు మనసును గురించి 4 అనుభవాలు అని చెప్పే కదండి, నాదిలో 4 అనుభవాలు. మొదటి అనుభవం ఏమిటి? చీలమండలపు లోతు అనుభవం అంటే మారు మనసు. రెండో అనుభవం ఏమిటి? మోకాళ్ళ లోతు అనుభవం అంటే ప్రార్థన జీవితం. మూడో అనుభవం ఏంటి? నడుములో అనుభవం అనగా బాప్తిసం. నాలుగో అనుభవం ఏంటి? ఏకోటి అనుభవం, పరిశుద్ధాత్మతో నింపబడుతున్నాను. ఇప్పుడు మనం మొదటి అనుభవాన్ని ఆలోచిస్తాం, అనగా మారు మనసు. జాగ్రత్తగా ఈ మాటలు గమనిస్తే, యేసు ప్రభులు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఆయన చేసిన సువార్తలో మొదటి మాట ఏమిటో చూడండి. మత్తయి శుభవార్త 4వ అధ్యాయము 17వ వచనం. అప్పటి నుండి యేసు, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందురని చెప్పుతూ ప్రకటింప మొదలు పెట్టాం. స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభువారు ఏం చేశారు చెప్పండి? పరలోకరాజ్యం సమీపించింది, పరలోక రాజ్యం సమీపించినది, మారు మనసు పొందండి యేసు ప్రభువు వారు చెప్పారు. పరమ తండ్రిని సంకల్పం, యేసునాథని ఉద్దేశం. పరమ తండ్రిని సంకల్పం, యేసునాథని ఉద్దేశం. ఆత్మదేవుడా నీ నడిపింపు, పరమ తండ్రిని సంకల్పం, యేసునాథని
పరమ తండ్రి నీ సంకల్పం, యేసునాథ నీ ఉద్దేశం. సృష్టించావు నన్ను నా తల్లి గర్భమందునా, పిలిచావు నన్ను బాల్యములో నేనుండగా. సృష్టించావు నన్ను నా తల్లి గర్భమందునా. చప్పట్లు. పిలిచావు నన్ను బాల్యములో నేనుండగా. ఆకాశ దర్శనం, ఆకాశ దర్శనం నన్ను మార్చెను పరిశుద్ధునిగా. ఆకాశ దర్శనం, ఆకాశ దర్శనం నన్ను మార్చెను పరిశుద్ధునిగా. పాతని సంకల్పం, యేసునాథని ఉద్దేశం. సృష్టించావు నన్ను నా తల్లి గర్భమందునా, పిలిచావు నన్ను బాల్యములో నేనుండగా. సృష్టించావు నన్ను నా తల్లి గర్భమందునా, పిలిచావు నన్ను బాల్యములో నేనుండగా. ఆకాశ దర్శనం, ఆకాశ దర్శనం నన్ను మార్చెను పరిశుద్ధునిగా. ఆకాశ దర్శనం, ఆకాశ దర్శనం నన్ను మార్చెను పరిశుద్ధునిగా. పరమ తండ్రి నీ సంకల్పం, యేసునాథ నీ ఉద్దేశం. పరమ తండ్రి నీ సంకల్పం, యేసునాథ నీ ఉద్దేశం. స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభుల వారు ఆయన తన పరిచర్యలో మొట్టమొదటిగా చెప్పిన మాట ఏమిటంటే, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి. వీటిని ఏమంటారంటే మారు మనసు, విశ్వాసము, బాప్తిస్మము, వీటన్ని ఏమంటారంటే మూలపాఠములు అంటారు. పౌలు భక్తుడు అంటాడు, కాలాన్ని బట్టి చూస్తే మీరు అనేకులకు బోధించవలసిన వారై ఉండగా ఇంకనూ మీరు మూలపాఠములతో తిరగనేలా అంటాడు. అంటే సంవత్సరాలు ఎన్ని గడిచినా మారు మనసును గురించే బోధించవలసి వస్తుంది. అంటే విశ్వాసులు శిష్యులుగా మార్చబడి సువార్తికుల ఆత్మల సంపాదికులుగా మారవలసిన సమయంలో మారు మనసును గురించిన మూలపాఠాల గురించి ఇంకా బోధించవలసిన పరిస్థితి వచ్చేసింది. అంటే క్రైస్తవత్వం ఎంత దిగజారి ఉందో అర్థం చేసుకోండి. సరే, ముందుకెళ్దాం. యేసు ప్రభుల వారు చెప్పారు, పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడి అని చెప్పాడు. ప్రియమైన దేవుని వారలారా, మనం చీలమండలపు లోతు అనుభవం గురించి మాట్లాడుకుంటున్నాం. అది మొదటి లోతే, మొదటి 1000 మూరలే. ఇక్కడ ఆ చీలమండలపు లోతు అంటే మారు మనసు. అసలు మారు మనస్సు అంటే ఏమిటి? ఈ విషయాలు, కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడతాను. మారు మనస్సు అంటే ఏమిటి? మారు మనసును గురించిన సరి అయిన అవగాహన నీకు లేకపోతే దానిలోకి నువ్వు వెళ్ళలేవు. అసలు మారు మనసు అంటే ఏమిటి? మారు మనసు అంటే ఏమిటో నువ్వు గ్రహిస్తే కొంచెమైనా ఒక అడుగు ముందుకు వెళ్ళగలవు. చూడండి, మారు మనసు అంటే ఏమిటి? హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 1వ వాక్యం చదవండి ఒక మాట. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 1వ వాక్యం. కాబట్టి నిర్జీవ క్రియలను విడచి, మొట్టమొదటిగా 5 విషయాలు చెప్తానండి. మారు మనసు అంటే ఏమిటో ముగిస్తాను. మొట్టమొదటిగా నిర్జీవ క్రియలను విడచి
విడిచిపెట్టుట. మారు మనసు అంటే విడిచిపెట్టుట. ఒక వ్యక్తి నాకు యేసు ప్రభువు కావాలి, నా జన్మ కర్మ పాపములు విడిచిపెట్టి యేసు ప్రభుల వారిని నా సొంత రక్షకునిగా స్వీకరిస్తున్నాను, నా నోటితో ఆయన దేవుడని ఒప్పుకుంటున్నాను అని ఎప్పుడైతే ఒప్పుకోలు ప్రార్థన చేస్తాడో తానేమి చేయాలంటే విడిచిపెట్టాలి. ఇంకా ఒక వ్యక్తి ప్రభువులోనికి వచ్చిన తర్వాత కూడా విడిచిపెట్టకపోతే తాను ఇంకా మారు మనసు పొందలేదని అర్థం. మారు మనసు అంటే విడిచిపెట్టుట. జాగ్రత్తగా మాటలు గమనించండి. అబ్రహాము తన దేశాన్ని, బంధువులను, తండ్రి ఇంటిని విడిచిపెట్టాడు. అంటే ఇక్కడ మనం ఏమి నేర్చుకోవాలి? మన ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలని కాదు. మన ప్రాంత సంబంధమైన ఆచారములను విడిచిపెట్టాలి. కుటుంబ సంబంధమైన ఆచారములను విడిచిపెట్టాలి. బంధువులు సంబంధమైన ఆచారములను విడిచిపెట్టాలి. తండ్రి ఇంటికి సంబంధమైన ఆచారములను విడిచిపెట్టాలి. కొంతమంది ఇలాగంటారు, అయ్యా నేను మా ఇంటికి పెద్దోడిని, మా నాన్నకు సంబంధించిన కార్యక్రమాలన్నీ నేనే చేయాలి. ఉంటాయిగా, మా నాన్నకు సంబంధించిన కార్యక్రమాలన్నీ నేను చేయాలి. ఆయన బ్రతుకున్నప్పుడు ఇలా చేసేవాడు కాబట్టి నేను కూడా ఇలా చేయాలి. కొన్ని కుటుంబాలకు కొన్ని ఆచారాలు ఉంటాయి, కొన్ని విధానాలు ఉంటాయి. బంధు సంబంధమైన కొన్ని పద్ధతులు ఉంటాయి. ఒక అమ్మాయి పెద్ద మనిషి అయితే కొన్ని పద్ధతులు ఉంటాయి. పెళ్లి జరిగితే కొన్ని పద్ధతులు ఉంటాయి. మనిషి చనిపోతే కొన్ని పద్ధతులు ఉంటాయి. దినం జరిగితే కొన్ని పద్ధతులు ఉంటాయి. ఇవన్నీ నెరవేర్చాలి. అవన్నీ నెరవేర్చకపోతే కుల సంబంధమైన సమస్య వస్తుంది, బంధు సంబంధమైన సమస్య వస్తుంది, కుటుంబ సంబంధమైన సమస్య వస్తుంది. ఈ బాధ్యతలు ఉన్న వాళ్ళకి నేను చెబుతుంటే ఏమనిపిస్తుంది అంటే, వాస్తవం పాస్టర్ గారు బాగా చెబుతాడు, వాస్తవం ఇవన్నీ నాకు ఉన్నాయి, మరి ఏం చేయకపోతే ఎట్టా? ఇవేమి చేయలేదనుకోండి, కనీసం గ్యాసు కొనుక్కొస్తే అది ముట్టించాలన్నా ఆచారం చేయాల. ఒక చిన్న గ్యాసు మంటేసుకుంటాం అనుకోండి, దానికి ఒక ఆచారం ఉంటుంది అన్నమాట. అంటే ప్రతి దానిలో మనుషుల సంబంధమైన ఆచారాల్లో జీవిస్తున్నాడు. ఇప్పుడు జీవం గల దేవుని యొక్క వాక్యం దగ్గరికి వచ్చామనుకోండి, వాక్యం వాటన్నిటినీ ఖండిస్తుంది. వాక్యము లోక సంబంధమైన ఆచారములకు వేరుగా ఉంటుంది. ఎందుచేతనంటే వాక్యము భూ సంబంధమైంది కాదు. అందుకే బైబిల్ అంటుంది, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యము దేవుడు నీ కుటుంబ సంబంధమైన, బంధు సంబంధమైన, తండ్రి సంబంధమైన, ప్రాంతీయ సంబంధమైన ఆచారాలతో ఎప్పటికీ రాజీ పడడు. ఒకవేళ ఆయన కావాలనుకుంటే వాటన్నిటిని వదులుకొని నువ్వే రావాలి. అంతేగాని ఆలోచించటాలు, అవకాశాలు ఇవ్వటాలు ఇటువంటి ఏముండవు. వాటన్నిటినీ విడిచిపెట్టి నువ్వు రావాలి. అందుకే ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గర ఉన్నాడట. ఉండి ఆయన ఈ విధంగా చెప్పాడట, అయ్యా నా తండ్రి చనిపోయాడు, నేను ఆయన పాతి పెట్టుకొని వస్తాను అన్నాడట. అప్పుడు యేసు ప్రభుల వారు చెప్పారు, మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటాయి, నువ్వు నన్ను వెంబడించమని చెప్పాడు. బ్రతికున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఆత్మీయంగా చచ్చిపోయారు. పూర్తిగా చనిపోయిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళు వెళ్ళి వాళ్ళని పాతి పెడతారు. నువ్వైతే నన్ను వెంబడించు. గుర్తుపెట్టుకో క్రైస్తవుడా, ఏ ఆచారంతో దేవుడు రాజీ పడడు. ఆ నిర్జీవ క్రియలన్నీ విడిచిపెట్టుటయే మారు మనసు అంటే. ఇక ఏ ఆచారంతో నీకు సంబంధం లేకుండా పూర్తిగా నువ్వు వేరైపోవాలి.
నిర్జీవ క్రియలను విడిచిపెట్టేయాలి. అలా విడిచిపెట్టటమే మారు మనసు. ఇంకా నువ్వు విడిచిపెట్టలేదా? అయితే యేసు ప్రభుకు నీకు ఏ సంబంధం లేదు. బహుశా నువ్వు చర్చికి వెళ్ళొచ్చు, బాప్తీసం తీసుకోవచ్చు, ప్రభు సంస్కార ఆరాధన తీసుకోవచ్చు, కానీ యేసు ప్రభుకు నీకే సంబంధం లేదు. నువ్వు మత సంబంధమైన భక్తిలోనే ఉన్నావు. యేసు ప్రభు మతం కాదు. చాలామంది యేసు ప్రభు మతం అనుకుంటారు. యేసు ప్రభు మతం కాదు. యేసు ప్రభు లైవ్, సజీవుడు. సజీవుడు, రాయి కాదు, ప్రతిమ కాదు, బొమ్మ కాదు, సజీవుడు. నా బాల్య దినాల్లో 10 సంవత్సరాల వయసులోనే సజీవుడైన యేసు ప్రభుని నేను చూశాను. 17 సంవత్సరాల వయసులో 3వ ఆకాశానికి దేవుడు నన్ను తీసుకెళ్ళాడు. అక్కడ మా అమ్మగారిని నేను చూసి ఆమెతో నేను మాట్లాడాను. 3వ ఆకాశంలో మా అమ్మగారు ఉన్నారు. నా 14 సంవత్సరాల వయసులో చనిపోతే నేను ఆమెను చూడకుండానే పాతిపెట్టేశారు. అదే 14వ సంవత్సరంలో సేవకు వెళ్ళిపోయాను. నేను 3 సంవత్సరాలు ఏడ్చాను, ప్రభువా మా అమ్మగారిని నేను చూడాలని. దేవుడు నన్ను 3వ ఆకాశం తీసుకెళ్ళాడు. అది విశ్రాంతి స్థలం అంటారు. అక్కడ దేవుడు మా అమ్మను చూపించాడు. నేను ఆమెతో మాట్లాడాను. దేవుడు సజీవుడు, దేవుడు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధతకు వర్ణనలు లేవు, పోలికలు లేవు, వ్యాఖ్యానాలు లేవు. అందుచేతనే బైబిల్లో అనేక సందర్భాల్లో నా జీవంతో అంటాడు దేవుడు. ఎందుకంటే పోలికలు లేక. అందుచేత దేవుని పరిశుద్ధత యొద్ద ఈ లోక సంబంధమైన ఏవి సరిపోవు, సరిరావు. అంత పరిశుద్ధుని యొద్ద ఇంకా కలగలుపు భక్తి చేస్తూ, ఇంకా ఆచార సంబంధమైన భక్తి చేస్తూ, ఇంకా లోక సంబంధమైన పాపంలోనే బ్రతుకుతూ క్రైస్తవుడును క్రైస్తవురాలని చెప్పుకుంటే దేవునికి నీకు ఎటువంటి సంబంధం లేదు. ఇది గుర్తుపెట్టుకో. అందుచేత అన్నిటిని విడిచిపెట్టాలి. కుటుంబ సంబంధమైన, తండ్రి ఇంటి సంబంధమైన, కుల సంబంధమైన, ప్రాంత సంబంధమైన అన్ని ఆచారాలను పూర్తిగా విడిచిపెట్టేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పూర్తిగా విడిచిపెట్టేయాలి. గుర్తుపెట్టుకో. మా ఇంట్లో మా పెద్ద అన్నయ్య ఉన్నాడు. ఆయన బాగా ఆచారాలు చేస్తాడు. మా అన్నయ్య కూతురు పెద్ద మనిషి అయింది. ఆయన గుణదలు తీసిపోయాడు. రావాల్సిందే అని బలవంతం చేశాడు. నువ్వు ఇంట్లో ప్రార్థన పెట్టుకున్నా కూడా నేను రానని చెప్పా. పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేసి పబ్లిసిటీ చేసే విషయం అయ్యింది అది. ఏమంటే ఒక ఆడపిల్ల పెద్ద మనిషి అయిన విషయాన్ని ఫ్లెక్సీలు వేసి పబ్లిసిటీ చేస్తారా? మైకులు పెట్టి గోలగోలు చేస్తారా? సిగ్గుండొద్దు. బయటికి చెప్పే విషయమేనా? కన్న తండ్రికైనా తెలియొచ్చా? అది అటువంటి విషయాలు కన్న తండ్రికైనా తెలియొచ్చా? బయట వాళ్ళకి తెలియొచ్చా? కానీ కొంతమంది దాన్ని పెద్ద పెద్ద తిరణాల్లాగా చేస్తారు. పాపం. గుర్తుపెట్టుకో. ఇటువంటి ఆచారాల నుంచి బయటికి రావాలి. మా నాన్నగారు చనిపోతే నేను కనీసం స్నానం కూడా చేయాల. నాకే కీడు రాలేదుగా. స్నానం చేయాలా, బట్టలు మార్చాలా, ఇల్లు దాటేయాలా కూడా చాలా ఉంటాయిగా. నేను అలాంటివి ఏం పడుచుకోవాలా. ఆ రోజు సమాధి చేసి ఆ బట్టలతోనే ఒంగోలు వెళ్ళిపోయా. నేను బాగానే ఉన్నా. సాధారణంగా విశ్వాసులు ఎవరైనా ఒకవేళ ప్రభువుని నిద్రిస్తే సమాధి చేసి వచ్చేసి మేము కాళ్ళు కూడా కడుక్కోం, ఇంటికి వెళ్ళిపోతాం, చేతులు కూడా కడుక్కోకుండా ఆనందం తింటాం, అలాగే నిద్రపోతాం. మాకే కీడు రాదు. అమ్మో అంత దూరం వెళ్ళొస్తే, సమాధి కార్యక్రమం చేసి వస్తే, సమాధుల్లోకి వెళ్ళొస్తే కాళ్ళు కడుక్కోవాలి కదా, స్నానం చేయాలి కదా, బట్టలు మార్చుకోవాలి కదా. మార్చుకోకపోతే ఏమైద్ది? కడుక్కోపోతే ఏమైద్ది? ఇదంతా ఆచారం. నాకు అవసరం లేదు అది.
ఆచార సంబంధమైన భక్తి మాత్రం చాలా కరెక్ట్గా చేస్తారు. కానీ బైబిల్ ఇది ఉందంటే అది చేయరు. బైబిల్లో ఉన్న క్రమానికి మాత్రం లోబడరు. అందుచేత ఈ మాటలు వినుచున్న వారులారా, మనసు మార్చుకోండి, విడిచిపెట్టండి. కొన్ని గ్రామాల్లో అయితే చిత్రాలైన ఆచారాలు ఉంటాయి. విధవరాలు ఎదురొస్తే ఎలరో, తుమ్మితే ఎలరో, దగ్గితే ఎలరో, ఇలా ఎదురాలా చిత్తం అనిపించింది నాకు. తుమ్మితే పని చేస్తా. నేనైతే తుమ్మినా కూడా లెక్క చేయను. అసలు అట్లాంటి లెక్క కూడా చేయను. అప్పుడే వెళ్ళిపోతాను నేను. అమ్మో ఎండుమిరపకాయలు వేసారు, నిమ్మకాయలు వేసారు, కోడిగుడ్లు వేసారు, పక్కకు జరిగిపోండి, తొక్కుకుంటా పోతా నేను. ఇవన్నీ నేను చేస్తా, నేను బాగానే ఉన్నా. నిమ్మకాయ తెచ్చుకొని రసం పిండుకొని తాగు, ఏదన్నా అయితే నాకు ఫోన్ చేయి. కోడిగుడ్డు తెచ్చుకొని ఆమ్లెట్ వేసుకొని తిను, నాకు ఫోన్ చేయి. ఇట్లాంటి ఏం చెయ్యు. ఇవన్నీ భ్రమ. వీటన్నిటిని విడిచి బయటికి రా. దాన్నే మారు మనసు పొందటం అంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే క్రైస్తవులు ఎన్ని ఆచారాల్లో ఉన్నారో ఒకసారి అర్థం చేసుకోండి. ఎన్ని ఆచారాలు, ఎన్ని పద్ధతులు, లోక సంబంధమైన దాంట్లో ఎంత తలములకలైపోయి, ఎంత మునిగిపోయి, ఎంత క్రమంగా, ఎంత పద్ధతిగా, ఎంత ఖర్చులు పెట్టి చేస్తున్నారు. మళ్ళీ వీరు పరలోకం ఎలా వెళ్తారు? యేసు ప్రభుకి వీరికి సంబంధం ఏమిటి? అందుచేత మారు మనసు పొందాలి. చూడండి, హెబ్రీయులకు రాసి రోమాపత్రిక 12 అపోస్తలులు రోమి రాసిన పాదము మొదటి నుంచి శుద్ధం దేవునికైన సేవగా మీ ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాక్యం బట్టి మేము బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఈ లోక మర్యాదను అనుసరింపక ఏం చేయకూడదంటండి? ఈ లోక మర్యాదలను మనం అనుసరించకూడదు. ఏం చేయకూడదు? ఈ లోక మర్యాదలను మనము అనుసరించకూడదు. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరం పొందుడి. అంటే మనసులో రూపాంతరం వచ్చేయాలట. దేంట్లో వచ్చేయాలండి? మనసులో రూపాంతరం వచ్చేయాలి. నీ మనసు మారిపోయి రూపాంతరం చెందాలి. లోకానికి నీవు వేరుగా బ్రతకాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. కాయలు కాసే చెట్టుకు రాళ్ళు తగులుతాయి. కాయలు కాయని చెట్టుకి ఏ రాయి తగలదు. నిజంగా నువ్వు మారు మనసు పొంది రూపాంతరం పొందితే అందరు నీ గురించి చెడ్డగా మాట్లాడుకుంటారు. అబ్బా, భక్తుడు బయలుదేరాడు రా, తెగ ప్రార్థన చేస్తున్నాడు రా, తెగ వాక్యం చదువుతున్నాడు రా, తెగ పాటలు పాడుతున్నాడు రా, ఈయన కూడా ఒక పాస్టర్ ఇంకా అంటే ఏం తగులుతున్నాయి చెప్పండి? రాళ్ళు తగులుతున్నాయి. అంటే ఆ వ్యక్తి మారు మనసు పొందాడని అర్థం. నువ్వు సరిగా భక్తి చేస్తే రాళ్ళు తగలాలి. సరిగా చెట్టు కాయలు కాస్తే రాళ్ళు తగులుతాయి. సరిగా మారు మనసు పొందితే అవమానాలు వస్తాయి. నా జీవితంలో నేను అనుభవించాను. నా సొంత సహోదరులే నన్ను నిందించారు, బాధించారు, కొట్టారు, దూషించారు. ఒక నిందేశారు. బైబిల్ దెయ్యం పట్టింది మా తమ్ముడికి అన్నారు. బైబిల్ కూడా దెయ్యం ఉంటుందా? అలా అన్నారు. మా తమ్ముడికి బైబిల్ దెయ్యం పట్టింది. ఈరోజు వాళ్ళకే దెయ్యాలు పడితే నేను వెళ్ళి ఎలగొట్టొస్తున్నా. దెయ్యాలు పట్టగా నాకే ఫోన్ చేస్తారు. అందుచేత నీవు మార్పు చెందితే లోకం నిన్ను వేరుగానే చూస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనసు మారి రూపాంతరం చెందాలి. మొట్టమొదటిగా మారు మనసు అంటే ఏమిటి అంటే, మారు మనసు అంటే విడిచిపెట్టుట, సంపూర్ణంగా విడిచిపెట్టు. రెండవదిగా చూద్దాం, ప్రకటన గ్రంథం. మారు మనసు అంటే ఏమిటి? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 21వ వచనం. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని అది తన జారత్వము విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. జాగ్రత్తగా ఈ మాట గమనిస్తే, రెండవదిగా మారు మనసు అంటే దేవుడు నీకిచ్చిన సమయం.
ఏంటి చెప్పండి? సమయం. అంటే నీ బ్రతుకును మార్చుకోవటానికి దేవుడు నీకు టైం ఇచ్చాడు, సమయం ఇచ్చాడు. ఆ సమయాన్ని నీవేం చేయాలంటే సద్వినియోగపరుచుకోవాలి. అందుకే బైబిల్లో ఉంటుంది, కీర్తన గ్రంథంలో, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి. దాటిపోయాడు అనుకోండి, వెదకినా కానీ నీకేం చేయడు చెప్పు? దొరకడం. మారు మనసు అంటే సమయం, దేవుడు నీకు ఇచ్చిన సమయం. ఆ విలువైన సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. దేవుడు నీకు మంచి సమయాన్ని ఇచ్చాడు మార్పు చెందటానికి. ఆ విలువైన సమయాన్ని నీవు సద్వినియోగం చేసుకుండా దుర్వినియోగపరిస్తే దేవుడిని దాటి వెళ్తాడు. నీకంటూ ఒక టైం ఉంటుంది. అంతే లోకంలో సామెత ఉంది కదా, ఏ టైంలో జరగాల్సింది ఆ టైంలో జరగాలి. అలాగే మారు మనసు పొందడానికి కూడా ఒక టైం ఉంది, దేవుడు నీకు అది ఇచ్చాడు. ఈ టైం విలువైనది. ఈ సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోకపోతే చాలా ఇబ్బందిని ఎదుర్కొంటావు. అది గ్రహించిన కనాను స్త్రీ, మత్తయి సువార్త 15:21 నుంచి, అది గ్రహించిన కనాను స్త్రీ యేసయ్య ఆగే వరకు కేకలేసింది. అది గ్రహించిన ఎరికో గోడ ప్రక్కన గుడ్డివాడు యేసయ్య ఆగే వరకు కేకలేశాడు. ఎందుకంటే ఆ సమయం పోతే మళ్ళీ యేసుప్రభు దొరకడు వాళ్ళకి. ఆమె అన్నిరాలు, వీడు గుడ్డివాడు. అది వారికి చాలా విలువైన సమయం. ఆ సమయంలో వాళ్ళు ఏదో ఒక ప్రయత్నం చేసి యేసు ప్రభువును ఆపకపోతే వారి జీవితాల్లో మార్పులు రావు. అంచేత నీ జీవితం మార్చుకోవడానికి దేవుడు నీకు సమయం ఇచ్చాడు. మారు మనసు అంటే అదే సమయం. పొందకపోతే, మారు మనసు పొందకపోతే కొన్ని విషాదకరమైన మాటలు అక్కడ ఉంటాయి. ఈ మాటలు కొంచెం మంచిగానే తీసుకోవాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 21వ వచనం, మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని కానీ అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనసు పొందనలదు. ఇదిగో నేను దాన్ని మంచం పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే కానీ వారిని బహు శ్రమల పాలు చేతును. ఇంకా 23వ వచనంలో బహు భయంకరమైన మాట ఉంది. ఇక్కడ అంటున్నాడు, ఇదిగో ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోతే మంచం పట్టిస్తా. అదేమిటి అంటే కనీసం రోగ్యం ఉండి మంచంలోకి వెళ్తే అన్న మారు మనసు పొందుతాడని. అంటే పూర్తిగా నేను చంపేసి నరకంలో పడేయటం దేవుడికి ఇష్టం లేక మంచానికి అప్పగిచ్చి కొన్ని దినాలు మార్పులోనికి తీసుకురావడానికి దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సెయింట్ ఆగస్టీన్ అనే ఒక దైవజనుడు ఉన్నాడు. వారి తల్లిదండ్రులు ఇద్దరు సేవకులు. ఆయన వాలీబాల్ ప్లేయర్ బాగా ఆడతాడు, బాల్ ఆట బాగా ఆడతాడు. ఒకరోజు గ్రౌండ్లో సాయంత్రం ఒక్కడే ఉన్నాడు. దేవుడు ఆ గ్రౌండ్లోకి వెళ్ళాడు. ఆగస్టీన్, నువ్వు మారు మనసు పొందాలి. నీ తల్లిదండ్రులు కన్నీళ్ళతో ప్రార్థన చేస్తున్నారు, నీ జీవితం నాకు కావాలి అని దేవుడు మాట్లాడితే ఆగస్టీన్ అన్న అంటే ఇప్పుడైతే కుదరదు, నేను ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలన్నాడట. అయితే మళ్ళీ నేను నిన్ను కలుస్తానని దేవుడు వెళ్ళిపోయాడు ఆగస్టీన్తో. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడు. అమ్మ, నేను వేరే రాష్ట్రం వెళ్తున్నాను ఆట ఆడటానికి, నా కోసం ప్రార్థన చేయించుకొని వెళ్ళాడు. వాళ్ళ తల్లి ఒక మాట చెప్పింది, అయ్యా నువ్వు ఎంత దూరమైన వెళ్ళగలవు కానీ నా కన్నీటిని దాటి మాత్రం నువ్వు వెళ్ళలేవని చెప్పింది. ఆగస్టీన్ వెళ్ళిపోయాడు, ఆట ఆడుతూ ఉన్నాడు. ఆమె తల్లి రోజు రాత్రి ఉపవాసం ఉండి ఆగస్టీన్ కోసం పాస్టర్మ గారు కన్నీరు గాచి ప్రార్థన చేస్తూ ఉంది. సడన్గా ఓ మరణకరమైన వ్యాధి అతనికి సంభవించింది. అతన్ని మోసుకొని వచ్చారు, హాస్పిటల్లో జాయిన్ చేశారు. డాక్టర్ ఒకటే చెప్పాడు, నెల రోజుల్లో ఆగస్టీన్ చనిపోతాడు. ఇప్పుడేం జరిగింది? మంచం పట్టించాడు దేవుడు. ఎందుకు కొంతమందికి మరణకరమైన వ్యాధులు వస్తాయి? ఎందుకు మంచం పట్టే పరిస్థితులు వస్తాయి? మారు మనసు పొందటానికి దేవుడు ఆ పరిస్థితులకు తీసుకెళ్తున్నాడు. గ్రహించాలి, నువ్వు గ్రహించాలి. ఇంకేదో ఒక చిన్న రోగం రాగానే మంచంలో ఉండగానే అమ్మో
పిల్లలు ఏమవుతారు, ఆస్తులు ఏమవుతాయి, అయ్యో ఈ ఆలోచన చేస్తావు కానీ నా పాపం ఎప్పుడు మానుకుందాము, చెడ్డ అలవాట్లు ఎప్పుడు విడిచిపెడదాము, ఇప్పుడైనా యేసు ప్రభువుని సొంత రక్షణ అంగీకరిద్దాం, ఇట్లా ఆలోచన చేయవుగా. చిన్న సమస్య రాగానే పిల్లలు గుర్తొస్తారు. పిల్లలు, పెళ్ళిళ్ళు, మనవళ్ళు, మనవరాలు, ఇల్లు, ఆస్తి, స్థలం, పొలం, ఇంకా అప్పుడన్నా మారు మనసు పొందామన్న ఆలోచన రాదు. అయితే ఆగస్టిన్ మంచంలో ఉన్నాడు, అప్పుడు వచ్చాడు దేవుడు. ఆగస్టిన్, ఇప్పుడైనా నువ్వు నాకు సమర్పించుకుంటావా? నువ్వు 1 నెల రోజుల్లో చనిపోతావు, అయితే నాకు సమర్పించుకొని నా సేవ చేస్తే ఆ మరణాన్ని నేను నీకు లేకుండా చేస్తాను. ఆగస్టిన్ ఏడ్చాడు, ప్రభా నీ మాటకు నేను లోబడలేదు, నన్ను క్షమించండి, నన్ను బ్రతికిస్తే సెంట్ ఆగస్టిన్గా బ్రతుకుతాను, అంటే పరిశుద్ధ ఆగస్టిన్గా బ్రతుకుతాను మాట ఇచ్చాడు. దేవుడు ఆ రోగం తీసేశాడు. అంతే, 1 నెల రోజులు గడిచాయి, ఆగస్టిన్ చనిపోలా. డాక్టర్లు ఆశ్చర్యపోయారు, ఆయనకున్న వ్యాధే లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రోజు నుంచి ఆగస్టిన్ దేవుని కోసం మంచి సేవ చేయటం ప్రారంభించాడు. ఆయన తన సాక్ష్యంలో ఇలా చెప్పాడు, ఇదిగో నేను ఒకనాడు ఘోరమైన పాపిని, త్రాగుబోతుని, ఘోరమైన వ్యభిచారిని, అయితే నా తల్లి కన్నీటి ప్రవాహంలో దేవుని సింహాసనం ఎదుగు నేను కొట్టుకొని వచ్చానని చెప్పాడు. స్తోత్రం, హల్లెలూయా. దేంట్లోంచి వచ్చాడంటండి? తన తల్లి కన్నీటి ప్రవాహంలోంచి దేవుని సింహాసనం దగ్గరికి కొట్టుకొని వచ్చాడు. తల్లులారా, మీ పిల్లల కోసం ప్రార్థన చేయండి. ప్రార్థన వారి బ్రతుకులను బాగు చేస్తుంది. అందుచేత మారు మనసు అంటే దేవుడు నీకు ఇచ్చిన సమయం బిడ్డ. ఈ సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని నీవు మారు మనసు పొందితే నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. మరొక మాట చూద్దాం, మారు మనసు అంటే ఏమిటో. మొట్టమొదటిగా మారు మనసు అంటే విడిచిపెట్టుట. రెండవది మారు మనసు అంటే సమయం. మూడవదిగా చూద్దాం, ప్రార్థనకి వెళ్దాం. ఈ వాక్యం చదువుకొని హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 17వ వాక్యము. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి దానికోసము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశం దొరకక విసర్జింపబడినను మనం ఎరుగుదుము. చూడండి, ఏశావు తన ఇంటిలో పెద్దవాడు, జ్యేష్ఠుడు. ఇజ్రాయేలీల్లో జ్యేష్ఠునికి, పెద్దవానికి ఆస్తి 2 భాగాలు వస్తుంది, బాధ్యతలు కూడా 2 భాగాలు వస్తాయి, అన్నీ 2 వస్తాయి. ఇప్పుడు ఏశావు జైలు కాబట్టి అన్ని విలువ. ఒక రోజు అడవికి వెళ్ళి వేటాడాడు, ఏమీ దొరకలా, పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చాడు. తమ్ముడు ఉన్నాడు, వంట చేస్తున్నాడు. వంట చేస్తా ఉంటే తమ్ముడు నువ్వు తయారు చేసిన ఆహారం నాకు ఇవ్వు అన్నాడు. అప్పుడు తమ్ముడు ఏమన్నాడు తెలుసా? నేను నీ ఆహారం నీకు ఇస్తా, నీ జ్యేష్ఠత్వం నాకు ఇస్తావని అడిగాడు. అంటే నేను పెద్దోడిని అవుతాను, నువ్వు చిన్నోడిని అవుతావని అడిగాడు. ఎట్టిస్తారు చెప్పండి? కష్టం కదా. ఈయన ఇచ్చాడు. అది ఇక్కడ వచ్చిన సమస్య. ఏమన్నాడు తెలుసా? నేను చచ్చిపోతే అది నీదే కదా, తీసేసుకో, ఆ కూర నాకేం తీసుకొని తినేశాడు. చావలా, బతికే ఉన్నాడు. బ్రతికుండి చిన్నవాణి ఎదుట చిన్నవాడిగా బ్రతకడం ఎంత కష్టం అండి. అవగాహన లేకుండా ఆశీర్వాదాన్ని ఇచ్చేశాడు, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని. పోనీ ఈయన ఏమన్నా ఒంటరివాడు అంటే ఈయనకి పెళ్ళయింది, 2 భార్యలు ఉన్నారు అప్పటికే. మరి 2 భార్యలు శుభ్రంగా నువ్వు వేటాడిన మాంసం తేకపోయినా ఏదో ఒకటి వండి పెడతారు కదా, ఆడికి వెళ్ళి తినొచ్చుగా. తమ్ముడి దగ్గర ఉన్నదే ఎందుకు నీకు? తమ్ముడికి ఇంకా పెళ్లి కూడా కాల, వాడు ఉండేది కావాలి ఈయనకి. అలవాటు పడ్డాడు తమ్ముడు ఆహారం కోసం. అందుచేత ప్రియమైన దేవుని వారలారా, వాళ్ళ తండ్రి గారికి వయసు వచ్చింది, పెద్దోడైపోయాడు. పెద్ద కొడుకుని పిలిచి, పెద్ద కుమారుడా, నువ్వు బాగా వేటాడతావు కదా, అడవికి వెళ్ళి మంచిగా వేటాడి లేడినో దుప్పినో తీసుకురా, నేను కడుపు నిండా దీన్ని నిన్ను దీవిస్తానయ్యా, నువ్వు పెద్దోడివి కదా, ఆశీర్వాదం నీదే కదా అని చెప్పాడు.
ఈయన వేటకెళ్ళాడు. ఈలోపు వాళ్ళ అమ్మగారు ఈ మాటలన్నీ విని ఒక మేకపిల్లను తయారు చేసి, వంట తయారు చేసి, శుభ్రంగా మేకప్ వేసి, ఏశావు యొక్క వస్త్రాలు యాకోబు తొడిగి వాళ్ళ నాన్న దగ్గరికి పంపించింది. నువ్వు వెళ్ళి నేను నీ పెద్ద కుమారుడైన ఏశావునని చెప్పు, మీ అన్నకు రావాల్సిన ఆశీర్వాదాలు అన్నీ నీకు వస్తాయి అని చెప్పింది. యాకోబు వెళ్ళాడు. వెళ్ళి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నానా నీ పెద్ద కుమారుడైన ఏశావును వచ్చేసాను అన్నాడు. అమ్మ నేర్పిందిగా పాపం పాఠాలు. వెళ్ళాడు, చెప్పాడు. వాళ్ళ నాన్న మాంసాహారి, నాన్న మాంసాహారి, అన్న వేటగాడు, తమ్ముడు మోసగాడు. కాళమ్మతో ఎట్టుందో. వాళ్ళమ్మ ఆడుకొద్దు అన్నీ నీకే రావాలా, వాడుకొద్దు అన్నీ నీకే రావాలా. ఆమె జీవితం అదొక విచిత్రం. అంచేత ప్రియమైన దేవుని వారలారా, మొత్తానికి వెళ్ళాడు. మాంసం తెచ్చావా పెట్టు ఈ తిండి వాడు చిన్నోడో పెద్దోడని చూసుకోవట్లా, తింటమే పని. సరే మొత్తాన్ని తిన్నాడు. తిని చేయబట్టుకోగానే జారిపోయింది. అంటే ఏశావుకు రోమం ఎక్కువ. ఇప్పుడు వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే యాకోబుకి మేక చర్మం దొరికింది చేతులకి. అంటే వాళ్ళ నాన్న చేతులు పట్టుకుంటాడు, జారిపోయింది. మెడ మీద చేయేస్తాడు, ఆడ కూడా మేక చర్మం దొరికింది, జారిపోయింది. అబ్బా ఈ నా పెద్ద కొడుకే అనుకున్నాడు ఆయన. అదిగాక ఏశావు యొక్క సొగసైన వస్త్రాలు తొడిగి యాకోబును పంపించింది. ఏశావు సొగసైన వస్త్రాలకు అరణ్యంలో ఉన్న సుగంధ ద్రవ్యం తీసుకొచ్చి పూసుకుంటాడు అనమాట, సువాసన వచ్చేస్తాయి. అందుకే మీరు ఆదికాండం గ్రంథం 27 అధ్యాయం 27 వచనం చూస్తే ఇస్సాకు వస్త్రాలను వాసన చూసి దీవించాడట. నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని వలె ఉన్నది అని చెప్పి, నువ్వు నా పెద్ద కుమారుడైన ఏశావేగా అని అడిగాడు చివరిసారిగా అనమాట. బాబు చచ్చిపోయే ముందు నీ కోరిక ఏందని అడుగుతారుగా, అట్లా అడిగాడు. నువ్వు నా పెద్ద కుమారుడైన ఏశావేగా అంటే ఏశావేనా అన్నాడు. ఇంకంతే. ఆకాశపు వర్షం, భూమి యొక్క పంట, నా పితరుల యొక్క దీవెనలు, అబ్రహాము దీవెనలు, ఇస్సాకు అయిన నీ తండ్రి దీవెనలు అన్నీ నీకు కలుగును గాకని దీవించేశాడు. మొత్తం తీసుకొని యాకోబు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏశావు పరిగెత్తుకుంటూ వచ్చాడు. నానా నీ పెద్ద కొడుకైన ఏశావును వచ్చేసాను. ఇప్పుడు ఇస్సాకు గడగడ వణుకుతున్నాడు. ఏమైంది నాన్న వణుకుతున్నావు అంటే, ఇందాక వచ్చింది నువ్వు కాదా, నేను కాదు నాన్న, ఎవడొచ్చాడు, వాడు వచ్చాడయ్యా, వాడికి యాకోబు పేరు అనే పేరు వాస్తవేనయ్యా, వాడు మోసగాడయ్యా, మోసం చేసి నీ అన్నీ తీసుకుని పోయాడు. బైబిల్లో రాయబడి ఉంది, నా తండ్రి నన్ను కూడా దీవించండి అని ఏడుస్తున్నా అంటండి ఏశావు. బైబిల్ అంటుంది ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లతో శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశం దొరకక విసర్జింపబడెను. ఇప్పుడు లేదు, ఇప్పుడు ఆశీర్వాదాలు లేవు, మారు మనసు లేదు, రక్షణ లేదు, పరిశుద్ధత లేదు. ఎందుచేతనంటే ఆ కూర కోసం, ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని ఎప్పుడైతే అమ్మేసుకున్నాడో అప్పుడే దాన్ని ఏం చేశాడు చెప్పండి, పోగొట్టుకున్నాడు. ఆ అవకాశాన్ని ఏశావు జార విడుచుకున్నాడు. ఇప్పుడు ఏడుస్తూ ఉన్నాడు, నా తండ్రి నన్ను కూడా దీవించండి, ఒక్క దీవెని ఏమి యుద్ధం ఉన్నదా, నన్ను దీవించండి. అప్పుడు ఇస్సాకు అంటాడు, అయ్యా ఆకాశపు వర్షాన్ని, భూమి యొక్క ధాన్యాన్ని, పితరుల మీద ఉన్న ఆశీర్వాదాలన్నీ అతనికి ఇచ్చాను, అతన్ని పోషించాను, ఏమీ లేదు నా దగ్గర. అయితే ఒకటి ఉంది, నువ్వు తిరుగులాడుతూ ఉండగా అతని కాడి నీ మీద విరిచివేయబడుతుంది అని చెప్పి పంపించేశాడు. అంటే ఏశావు తన జీవితం అంతా తిరుగులాడుటయే. ఆ అవకాశాన్ని, జ్యేష్ఠత్వం అనే అవకాశాన్ని ఏశావు పోగొట్టుకున్నాడు. ఇప్పుడు మారు మనసు కూడా పరలోక రాజ్యం పొందే అవకాశం. ఏశావుకు జ్యేష్ఠత్వం ఏమిటి? ఆశీర్వాదాలు పొందే అవకాశం. మారు మనసు కూడా
పరలోక రాజ్యం పొందే అవకాశం, రక్షణ పొందే అవకాశం, పరిశుద్ధత పొందే అవకాశం, నిత్యత్వం పొందే అవకాశం, నీతిమంతుడిగా మారే అవకాశం, పరిశుద్ధుడిగా మారే అవకాశం, పాపాలు తొలగించుకునే అవకాశం, ఇంత గొప్ప అవకాశాన్ని జారవిడుచుకుంటావా? అవకాశం దాటిపోయిన తర్వాత, ఆ అవకాశం అయిపోయిన తర్వాత ఎంత వెతికినా, శ్రద్ధతో వెతికినా, కన్యలతో వెతికినా విసర్జించబడతావు. మారు మనసు అనేది ఒక అవకాశం. నేను చెప్పింది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. మారు మనసు అంటే 3 విషయాలు చెప్పాను. మొట్టమొదటిది విడిచిపెట్టుట, రెండవది సమయం, మూడవది అవకాశం. మర్మాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ 3 విషయాలు నువ్వు అర్థం చేసుకోగలిగితే ఈ మంచి అవకాశాన్ని దయచేసి నువ్వు పోగొట్టుకోవద్దు. లోకంలో ఒక మాట సువర్ణ అవకాశం అంటారు, బంగారం లాంటి అవకాశం అంటారు. మారు మనసు కూడా అంతే. సువర్ణ అవకాశం, బంగారం కంటే విలువైన అవకాశం. దయచేసి నీ జీవితాన్ని మార్చుకోవటానికి ఇదిగో ఈ సువార్త నీ వద్దకు వస్తుండగా ఈ అవకాశాన్ని అస్సలు జారవిడుచుకోవద్దు. ఓ చర్చిలో 3 రోజులు మీటింగ్ జరిగాయి. ఒక క్రైస్తవ సహోదరు ఆ మీటింగ్స్కి వెళ్ళింది. చాలామంది ఉన్నారు. ఒక క్రైస్తవ సహోదరు వెళ్ళింది. హాస్టల్లో చదువుకుంటా ఉంది ఆ అమ్మాయి. 3 సందేశాలు. రోజుకొక సేవకుడు వచ్చాడు. 3 సందేశాలు చెప్పుకుంటూ వచ్చాడు. ప్రతి సందేశం ద్వారా మారు మనసు పొందు, బాప్తిసం పొందు, నీ జీవితం మార్చుకొని మాట్లాడుతూ వచ్చారు. దేవుడు మాట్లాడే సేవకుల ద్వారా చివరికి 3 రోజుల తర్వాత 9 వర్తమానాలు వినిన తర్వాత ఆ అమ్మాయి మోకాళ్ళు వేసి ఇలా ప్రార్థన చేసినట్టు, ప్రభువా నువ్వు నాతో మాట్లాడుతున్నావు, నాకు అర్థమవుతుంది. హైదరాబాద్లో గొప్ప కోటీశ్వరుని కుమార్తె అమ్మాయి. అయితే నాకు ఇంకా ఫ్రెండ్స్తో తిరగాలని ఉంది, చదువుకోవాలని ఉంది, పబ్బులకి వెళ్ళాలి, బీచ్లకి వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలి. ఇవన్నీ చేసిన తర్వాత నా వయసు సగం గడిచిన తర్వాత అప్పుడు వస్తాను ప్రభువా, అప్పుడు నన్ను అంగీకరించండి, యేసునామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. బుద్ధి లేని ప్రార్థన చేసిందేమో, అదొక ప్రార్థన. ఆమె ఒక విశ్వాసి. 10 రోజులు, ఖచ్చితంగా 10 రోజులు గడిచాయి. అర్థం కాని ఒక రోగం ఆ అమ్మాయికి వచ్చేసింది. మారు మనసు పొందకపోతే రాలా. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, నువ్వు మారు మనసు పొందకపోతే రోగం వచ్చిందని చెప్పట్లా, మంచంలో పడతామని చెప్పట్లా, చచ్చిపోతామని చెప్పట్లా నేను. అటువంటి ఒక రోగం రాబోతుంది కాబట్టి దేవుడు మారు మనసు పొందమని చెప్పాడు. అది నువ్వు దేవుని మనసును సరిగా అర్థం చేసుకోవాలి. నువ్వు నా మాట వినకపోతే నేను చంపేస్తాను దేవుడు అంటలా. నువ్వు ఎట్టో చచ్చిపోతావు. దేవుడు చంపాల్సిన అవసరం లేదు. నీకున్న రోగాలకి, నీకున్న సమస్యలకి నువ్వే చస్తావు. దేవుడు నేను చంపాల్సిన అవసరం లేదు. మనిషి చాలా ప్రమాదంలో ఉన్నాడు. అర్థమైందా అండి? మనిషి చాలా ప్రమాదంలో ఉన్నాడు. తాగే నీరు రోగం, తినే తిండి రోగం, పీల్చుకునే గాలి రోగం. ఇంకా నిన్ను చంపడం ఎందుకు? నువ్వే తొందరలో చేస్తావు. నేను చెబుతున్నదే, సావక ముందే మారు మనసు పొందు. సావక ముందే మారు మనసు పొందు. ఒక భయంకరమైన రోగం వచ్చింది. అప్పుడు రోగం వస్తే ఎన్ని హాస్పిటల్లో తిరిగినా అన్ని నార్మల్ రిపోర్ట్లే. రోగం ఏంటో తెలీదు, కానీ ఒక్కతే ఉంటుంది, ఎవరితో మాట్లాడదు, ఒకతే మాట్లాడుకుంటుంటుంది, ఒకతే ఏడుస్తూ ఉంటుంది. వాళ్ళ నాన్నగారు గొప్ప కోటీశ్వరుడు, సేవకులను పిలిపించాడు, వాళ్ళు వాక్యం చెబుతున్నారు, లోపలికి వెళ్ళటంలా దేవుడు దాటి వెళ్ళిపోయాడు. అవకాశం అయిపోయింది. ఆ అమ్మాయికి 10 దినాలకు ముందే దేవుడు అవకాశం ఇచ్చాడు మార్పు చెందటానికి. 3 రోజులు దేవుడు మాట్లాడుతూ వచ్చాడు, వినలా. చివరికి ఆ అమ్మాయి డాడీ టైం ఎంత అని అడిగింది. 9 అయిందమ్మా అని చెప్పాడు. ఒక గ్లాసు మంచినీళ్ళు ఇవ్వండి అన్నాడు అని చెప్పింది. ఒక గ్లాసు మంచినీళ్ళు ఇచ్చాడు. గ్లాసు మంచినీళ్ళు తాగి ఈ మాట చెప్పింది, ఒక్క చుక్క కూడా నీరు దొరకని అతి భయంకరమైన ప్రదేశానికి వెళ్ళిపోతున్నాను డాడీ అని చెప్పి పడిపోయింది, చచ్చిపోయింది. నిత్య నరకానికి వెళ్ళిపోయింది. దాని నుండి తప్పించుకోవటానికే నీకు ఈ సువార్త. ఈ సువార్త అంగీకరించబోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు, కాలిపోతావు అని చెప్పట్లా. నువ్వు ఎలాగో నరకానికి వెళ్ళే వ్యక్తివి కాబట్టి దాని నుంచి తప్పించుకోవటానికే ఈ సువార్త. ఇది గొప్ప అవకాశం, నిత్య నరకం నుండి తప్పించుకునే గొప్ప అవకాశం.
అంచేత యేసు ప్రభు జననం, యేసు ప్రభు జీవనం, యేసు ప్రభు మరణం, యేసు ప్రభు పునరుద్ధానం, యేసు ప్రభు యొక్క రెండవ రాకడ నీకు గొప్ప అవకాశం. ఆయన రక్తధారలు గొప్ప అవకాశం. నీ చేతులకు బైబిల్ రావటం గొప్ప అవకాశం. నీకు సమీపంలో మందిరం ఉండటం అవకాశం, దైవజనులు ఉండటం అవకాశం, సువార్త ప్రకటించబడటం అవకాశం. ఇదిగో నువ్వు టీవీ ఆన్ చేయగానే వాక్యం సువార్త రావటం అవకాశం. ఇన్ని గొప్ప అవకాశాలు ఉన్నప్పటికీ నీవు నిర్లక్ష్యం చేస్తున్నావంటే, మార్పు చెందట్లేదంటే, ఇదిగో ప్రమాదం పొంచి ఉంది, సమీపంలోనే ఉంది. ఆ తర్వాత ఎంత వెతికినా నీకు అవకాశం దొరకదు. ఇదే మారు మనసు అంటే. అందుచేత ఈరోజు మారు మనసు పొందు. యేసు ప్రభులు వారు చెప్పారు, పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొంది సువార్తను నమ్మండి. ఈరోజు మారు మనసు పొందండి. మారు మనసు ఆ చీల మండలపులోతు అంటే మారు మనసు. అక్కడికైనా సరిగా రా. ఎక్కడికి? 1000 మూరల లోతుకి సరిగా రా. నేను 500 మూరలే వస్తానండి, ఇంకా అంతకు మించి రాలేనండి. 1000 మూరలు అంటే ఎంత లోతు? పెద్ద లోతేం కాదమ్మా, గిలకల లోతు మాత్రమే. కాళ్ళు కూడా సరిగా తడవు. ఆడకి రావటానికే కష్టమైపోతే మోకాళ్ళ లోతుకి ఎప్పుడు వస్తావు? నడువుల లోతుకి ఎప్పుడు వస్తావు? ఈత ఎప్పుడు కొడతావు? భక్తిలో ఈత కొట్టే అనుభవాలు చాలా ఉన్నాయి. కనీసం గిలకలైనా తడవని మారు మనసైనా సరిగా పొందు. ఆచార సంబంధమైనవి విడిచిపెట్టు. సీరియళ్ళు, సినిమాలు, బూతులు, వ్యభిచారం, భర్త ఉండగా మరొకరితో అక్రమ సంబంధం విడిచిపెట్టు. మారు మనసు అంటే విడిచిపెట్టుట. మారు మనసు అంటే సమయం. నీ బ్రతుకు మార్చుకోవడానికి దేవుడు ఇస్తున్న సమయం. మారు మనసు అంటే అవకాశం. ఈ అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకొని యేసు ప్రభును సొంత రక్షణగా అంగీకరించు. నీ జీవితం పరిశుద్ధమైనదిగా, నీతి కలిగినదిగా దేవుడు మార్చి తన రాజ్యానికి వారసునిగా, వారసురాలుగా చేసుకుంటాడు. ప్రభు ఈ మాటలు దీవించును గాక. అందరూ అలా ఒకసారి లేచినబడండి, ప్రార్థన చేద్దాం. అలా కళ్ళు మూసుకోండి, కొన్ని నిమిషాలు ప్రార్థనలోకి వెళదాం. ఈరోజు నేను మీకు మర్మాలు చెప్పలేదు, చాలా అర్థవంతమైన సందేశం మీకు చెప్పాను. నీ హృదయంలోకి వెళితే నేను చాలా సంతోషిస్తాను. ఈ మాటలు విని ఒక్కర మారు మనసు పొందిన పరలోకంలో దేవుడు, దేవదూతలు సంతోషిస్తారు. మారు మనసు పొందు. మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై అధికమైన సంతోషం కలుగుతుంది. బిడ్డా, మారు మనసు పొందు. పరలోక రాజ్యం సమీపించింది. మారు మనసు పొందండి, సువార్తను నమ్మండి. అసలు మారు మనసు అంటే ఏమిటంటే, మారు మనసు అంటే విడిచిపెట్టుట. ఇంకా నీవు విడిచిపెట్టని బ్రతుకులోనే ఉన్నావా? ఆచార సంబంధమైన బ్రతుకులో, భక్తిలోనే ఉన్నావా? సగం అటు సగం ఇటు, సగం అటు సగం. ఎంతకాలం ఈ బ్రతుకు? ఎంతకాలం ఆచారాల్లోనే బ్రతుకుతావు నువ్వు? సంపూర్ణంగా విడిచిపెట్టి బయటికి రా. ఒక సంపూర్ణతలోనికి రా. మారు మనసు పొంది రూపాంతరం పొందు. మారు మనసు పొంది రూపాంతరపు అనుభవంలోనికి రా. దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు. అలాగే మారు మనసు అంటే సమయం. దేవుడు నీకు సమయం ఇస్తున్నాడు. మారు మనసు పొందుకు నేను దానికి సమయం ఇచ్చి తిని కానీ అది మారు మనసు పొందనోళ్ళకు ఉన్నది కాబట్టి నేను దాన్ని మంచం పట్టిస్తాను అంటున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని వారలారా, దేవుడిస్తున్న సమయం నీ బ్రతుకు మార్చడానికి సద్వినియోగం చేసుకో. అలాగే మారు మనసు అంటే అవకాశం. ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. మారు మనసు అంటే ఏమిటో బైబిల్లో అనేక విషయాలు ఉన్నాయి. 3 మాత్రమే మీతో నేను పంచుకున్నాను. మారు మనసు అంటే అవకాశం. ఆశీర్వాదాలు పొందే గొప్ప అవకాశం. నీతిమంతులుగా మార్చబడే గొప్ప అవకాశం. పరిశుద్ధులుగా మార్చబడే గొప్ప అవకాశం. పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే గొప్ప అవకాశాన్ని
దుర్వినియోగపరుచుకున్న వారు ఎందరో నిత్య నరకానికి వెళ్ళారు. దాని నుంచి తప్పించుకోవడానికి అవకాశాన్ని సద్వినియోగపరచుకోబిడ్డా. దేవునితో మాట్లాడుతున్నాడు. మంచిది. దేవుని సేవకులు మన ప్రార్థనలోకి నడిపిస్తారు. మంచిది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. మరి ఇంతవరకు మంచి సందేశాన్ని మనం విన్నాము. మరి మారు మనసును గురించి. సమయము చాలా విలువైంది మన జీవితంలో. ప్రియ దేవుని బిడ్డలారా, పోయిన సమయం మరలా మరలా రావాలంటే రాదు. నీకు దేవుడు సమయం ఇచ్చాడు మారు మనసు పొందటానికి. కనుక ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకో. దేవుడు మాట్లాడాడు. ఇది మంచి అవకాశం నా ప్రియ దేవుని బిడ్డ. ఇకనైనా నీవు నీ పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడి మోకరించి కన్నీరు విడిచినట్లయితే నా ప్రభు కనికరమగన దేవుడు, జాలి కలిగిన దేవుడు, ఆయనను ఖచ్చితంగా విడిచిపెడతాడు, తప్పిస్తాడు, ఆయన క్షమిస్తాడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇది మంచి అవకాశం. మరి అందరు కూడా ప్రార్థనలో ఉందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన ప్రేమగల మా తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, నీ పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి నీకు స్తోత్రములు స్తోత్రములు నాయన. నీకే స్తుతులు చెల్లిస్తున్నాము. పరిశుద్ధాత్మదేవుడా, నీకు వందనాలు వందనాలు. మా మధ్యలో నీవే పరిశుద్ధాత్ముడుగా ఉండి అయా పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో తండ్రి కొన్ని విషయాలు మాతో మాట్లాడవయ్యా. ఇది ఒక హెచ్చరింపు నా తండ్రి. ఎవరైతే నా ప్రభువా ఈ మాటలు విన్నారో, ఎవరైతే నా తండ్రి పైకి నా తండ్రి భక్తిగా ఆగపడుతున్నా తండ్రి అయ్యా, లోపల పాపాన్ని దాచిపెట్టుకొని ఎవరైతే అలా జీవిస్తున్నారో మీకు తెలుసు నాయన. వారిని క్షమించు నా తండ్రి. రాత్రి వారిని క్షమించి ఇకనైనా వారు పశ్చాత్తాపడిన తండ్రి, ప్రార్థించిన తండ్రి. ఇదొక అవకాశము నాయన. ఈ అవకాశము చేయి జార విడుచుకోకుండా నా తండ్రి, దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నాతోనే మాట్లాడాడు, దేవుడు నా జీవితంతో మాట్లాడాడు, దేవుడు నా కుటుంబంతో మాట్లాడు నా ఆత్మీయ జీవితంతో మాట్లాడాడు. దేవుడి రాత్రి నాతోనే మాట్లాడని వారు తండ్రి ఒక సడన్ రై నా తండ్రి వారు ప్రార్థించిన తండ్రి, ఇకనైనా నా ప్రభువా మారు మనసు పొందినట్లయితే నేను క్షమిస్తాను, నేను రక్షిస్తానని మీరు వాగ్దానం చేశారు నా తండ్రి. మీకు స్తోత్రాలు. ఈ మాటలన్నీ కూడా నా తండ్రి అయా సైతానుగాడు దొంగిలించుకున్న నా ప్రభువా ప్రతి ఒక్కరి హృదయాలలో తండ్రి అయా మీరే నీరు కట్టి ఫలింపజేయమని ప్రార్థన చేస్తున్నాను. దయచేసి నా తండ్రి మీరు నిలబెట్టి మీరు అభిషేకించిన నా తండ్రి కూడి వచ్చిన బిడ్డలందరికీ ఈ రాత్రి ఈ యొక్క కుటుంబ ఆశీర్వాదపు కూడికి ఏర్పాటు చేసుకున్న ఈ కుటుంబముతో మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. ఈ మాటలు నా తండ్రి మా అందరి హృదయాల్లో తండ్రి అయ్యా 30 60 100 ఫలింపజేయమని ప్రార్థన చేస్తున్నాను. ఆయా వాక్యం మీద తిన్న వాక్యం విన్న తర్వాత నా తండ్రి వాక్యానికి లోబడే స్వభావము నా తండ్రి అయా మాకును అయా ప్రతి ఒక్కరికి దయచేయి నా ప్రభానికి స్తోత్రాలు నాయన. వాక్యానుసారమైన ప్రార్థన చేయాలి. వాక్యానుసారమైన జీవితం నా తండ్రి అయా ప్రతి ఒక్కరు జీవించడానికి మీరు సహాయం చేయనా ప్రభా. అయా విన్నది నా తండ్రి విడిచిపెట్టుకోకుండా విన్న వాక్యము ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి ఆ వాక్యము నా తండ్రి హృదయములో చేర్చుకొని వాక్యాన్ని నెమరవేర్చుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. దైవజనులను ఇంకా అభిషేకించిన తండ్రి ఇంకా అనేక ప్రాంతాలు మీరు వాడుకున్న ప్రభా. ఇచ్చిన కుటుంబాన్ని దీవించండి, పరిసరాన్ని మీరు దీవించిన తండ్రి. అయా కుడి వచ్చిన ఒక్కొక్క బిడ్డను అయా పేరు జ్ఞాపకం చేసుకున్న తండ్రి, వారిని బట్టి వారి కుటుంబాలకు జ్ఞాపకం చేసుకున్న తండ్రి. వాక్యమైన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. శబ్ద యంత్రము ద్వారా ఎంతమంది మాటలు విన్నారో తండ్రి వారిని కూడా మీరు దీవించిన తండ్రి. అయా వారికి కూడా నా తండ్రి అయా మారు మనసు దయచేసిన తండ్రి ఈ లోక సంబంధమైన అయా ప్రతి ఆచారం నుంచి విడిపించబడాలని ఆయన మీకు స్తోత్రాలు. ఎజ్రా కుటుంబాన్ని దీవించండి, కోరిక కుటుంబాన్ని దీవించండి.
వారికి ఇచ్చిన తల్లిని మీరు దీవించండి, అన్నదమ్ములను అక్కచెల్లె మీరు దీవించండి, అందరినీ మీరు దీవించి ప్రభు నీకు స్తోత్రాలు. ఈ యొక్క ప్రార్థనా కూడిక అంతట్లో ఆరంభం నుంచి ముగింపు వరకు నాయన నీవే మా మధ్యలో పరిశుద్ధ ఆత్ముడుగా ఉండి పరిశుద్ధ ఆత్మ యొక్క నడిపింపులో ఈ ప్రార్థనా కూడికను జరిగించిన తండ్రి మా అందరికీ ఆశీర్వాదకరంగా దీవెనకరంగా నీకు మహిమకరంగా జరిగించినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ యొక్క అనున్న సహవాసము ఈరోజు మన మధ్యలో మరి వాక్యాన్ని ఇచ్చిన దైవజనులకు, వారి సంఘాలకు, వారి మినిస్ట్రీకి, వారి కుటుంబాలకు, అలాగే కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వారి కుటుంబాలకు, శబ్ద ఎంతమంది మాటలు విన్నారు వారి కుటుంబాలకు, మరి ముఖ్యంగా ఈరోజు ప్రార్థన కూడికి ఏర్పాటు చేసుకున్న ఈ కుటుంబాలకు దేవుని కృప, దేవుని ప్రేమ, సమాధానములు సర్వదా సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.